మనం రాత్రి పగలకి ఎంతో మనం కష్టపడతాం. వ్యవసాయం, పెద్ద ఉద్యోగం, వ్యాపారం. మనం ఎంత కష్టపడినా, మనం ఎంత ప్రయాసపడినా, ఇలా చూడండి, దేవుడు మనకి ఏమి సిద్ధపరిచాడో అవి మనకి ఆమె అంతే కదా. అది వ్యవసాయంలోనైనా, అది వ్యాపారంలోనైనా, అది కుటుంబంలోనైనా దేవుడు మనకి ఏమి సిద్ధపరిచాడో అవే మనకు అనుగ్రహించబడుతుంది. మనం అనుకుంటాం, అయ్యో తెల్లవారు రాత్రి పగలు కష్టపడ్డాను నాకు అని చెప్పి విసారపడతా ఉంటాము, బాధపడుతూ ఉంటాం. దేవుడికి మేము కలుగును. అవునా కదా? మనం చింతించవలసిన అవసరం లేదు. మనం కలిగి ఉన్న దానిని బట్టి మనం ఏం చేయాలంటే, నాకు నేర్పిన దేవుడు విద్య ఏదేంటంటే, నాకు కలిగి ఉన్న దాంట్లో నేను తృప్తి కలిగి ఉంటాను. లేని దానికోసం ఆలోచించింది. కలిగి ఎప్పుడు కూడా ఆశపడను. లేని దానికోసం ఆశపడను. ఉన్నదాన్ని నేను గర్వించను కూడా. లేలుగా ఏదైనా దేవుడు నాకు అనుగ్రహిస్తే దానిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. దేవునికి మేము కలుగునుగాక. నిజమే, ఇది కూడా మనం ఇవన్నీ కూడా మనకు అనుభవం నేర్పు. ఈ పరిస్థితుల్లో మనం ఇటు అనుభవాలను మనం నేర్చుకోకపోతే కిక్ ఉండదు. హల్లెలూయా. అంతేనమ్మా. మనం అనుకున్నట్టుగా జరిగిపోయి, మనం అనుకున్నట్టుగా చేసేసి పొందుకోవాలనుకుని పొందేసుకుంటే ఈ కిక్కే ఉండదు, దేవుని గొప్పతనం ఏముండదు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అంటే మనం అనుకుంటాం నేను కనుక, లేకపోతే మా బులిబాబు కనుక, లేకపోతే మా పెదనాన్న కనుక, లేకపోతే నా బలం కనుక, లేకపోతే నేను నా జ్ఞానం కనుక, నా తెలివితేటలు అనుకుంటూ ఉంటాను చాలామంది. మనం తెలివితేటలు లేవు, మన తెలివితేటలు ఎందుకు పనిచేయాలి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. మొదటి కొరింథీ పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, చూడండి, ఒక మాట, చక్కని శ్రేష్టమైన మాట. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాటను చూపిస్తున్నాడు ఆయన. ఏంటి ఆ మాటలంటే చక్కని మాట. 18వ వచనం నుంచి, ఎవడైనా తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తన జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని ఎగునట్లుగా అడెర్రువాడు అవుతాడంట. స్తోత్రం చెప్పండి. ఎవడనుకోవాడు? ఎవడైనా నంటి లోకంలో నేను జ్ఞానిని అనుకుని ఎడల వాడేమవుతాడంట? వెర్రువాడు అవుతాడంట. స్తోత్రం చెప్పండి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎర్రుతనంగా ఉండదంట. స్తోత్రం చెప్పండి. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది? ఏం ఆలోచిస్తుంది అంటే, పెళ్ళికి వెళ్ళామా, ఫంక్షన్కి వెళ్ళామా, జాబ్కి వెళ్ళామా, లేకపోతే తిన్నామా, లేకపోతే పండుకున్నామా, లేకపోతే ఏ సీరియల్ వస్తున్నాయి కదా టయానికి 2 గంటలకు, 1 గంటలకు, 12 గంటలకు సీరియల్ వస్తున్నాయి. ఆ టయానికి టీవీ దగ్గర కూర్చున్నామా? స్తోత్రం చెప్పండి. కానీ దేవుని జ్ఞానం అలా ఉండదండి. అందుకన్నాడు, ఎవడైనానంట నేనేమన్నాడు? జ్ఞానినని అనుకుని ఎడలా వాడేమవుతాడంట? వాడి జ్ఞానము వెర్రితనం అవుతుందంట. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టి కంట చెప్పండి వెర్రితనముగా ఉంటుందంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మనము లోకానుసారంగా మనకు అన్నిటి కోసం ఆలోచన చేస్తాం. ఈ ప్రకృతి సంబంధమైన ఈ కార్యకలాపాలన్నిటి కోసం ఆలోచన చేస్తాం. అయ్యో వాడికి 2 మేళ్ళు ఉన్నాయి, అయ్యో వాడికి అంత 10 ఎకరాల పొలం ఉంది, 2 బళ్ళు ఉన్నాయి,
లేకపోతే వాడికి జాబ్ ఉంది, లేకపోతే వాడికి కొడుకులు ఉన్నారు, ముగ్గురు మనవళ్ళు ఉన్నారు. ఇయే లోక జ్ఞానం ఏం చేస్తుందంటే వీటి కోసమే, ఆ పక్క వాడి కోసం, ఆ ఎదుటి వాళ్ళ కోసం ఆలోచన చేసి వాళ్ళను చూసి అసూయపడతా వేచి కలిగి ద్వేషించేవారుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. దేవుని జ్ఞానం అలా ఉండదు అమ్మా. దేవుని జ్ఞానము మరి అలాగనే ఉండదు.